నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే భగవద్గీతను గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇటీవలే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకి భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రానికి గుర్తింపు లభించడం జరిగింది. ఇది మనందరికీ కూడా గర్వకారణం. జీవకోటికి జ్ఞానాన్ని అందించేదే భగవద్గీత. సమస్త జీవకోటికి కూడా జ్ఞానాన్ని అందించేటువంటి ఈ భగవద్గీతని గురించి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ భగవద్గీత అనేది మత గ్రంథం కాదు. మనం దీన్ని ఒక మతపరమైన గ్రంథంగా మాత్రమే చూస్తున్నాం. ఇది మత గ్రంథం కాదు, కాలాతీతమైనటువంటి గ్రంథం. కాలానికి కూడా సంబంధించింది లేదు. ఈ భగవద్గీతను ఎప్పుడు చెప్పడం జరిగింది? ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి నిమిత్తంగా చేసుకొని అర్జునుడి ద్వారా మనందరికీ ప్రబోధించడం జరిగింది. ఏదో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే చెప్పడం కాదు. అర్జునుడు నైరాస్యంలో ఉన్నప్పుడు అర్జునుడిని మేల్కొల్పుతూ అర్జునుడికి కర్తవ్యాన్ని ఉద్బోధిస్తూ చెప్పడం జరిగినటువంటి గ్రంథం ఈ భగవద్గీత. అంటే కేవలం అర్జునుడి నిమిత్తంగా చేసుకొని ప్రపంచ మానవాళికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించండి, మీరు ఎలాంటి దీనికి ప్రలోభాలకి లోను కాకుండా నైరాస్యం చెందకుండా. ఎందుకంటే ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో అర్జునుడు తన యొక్క బంధువుల్ని, మేనమామల్ని, తాతల్ని అందరినీ చూసి నేను వీళ్ళని చంపలేను, వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పి నేను యుద్ధం చేయను అని అస్త్ర సన్యాసం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కార్యోన్ముఖుడు చేస్తూ అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించినటువంటి గ్రంథం. అంటే ఎప్పటి ద్వాపర యుగం, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. ఇప్పటికీ కూడా మనకి ఆచరణాత్మకమైనటువంటి గ్రంథం ఏంటి అంటే భగవద్గీత. ఎందుకంటే మనకి ఏదైనా నైరాశ్యం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనకి పరిష్కారం చూపించేటువంటి గ్రంథం ఏంటంటే భగవద్గీత. కానీ దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అంటే ఎవరో చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత పెడుతున్నాం. అది చనిపోయినప్పుడు పెట్టాల్సినటువంటి గ్రంథం కాదు. మన జీవిత ప్రారంభ దశలోనే ఈ భగవద్గీతను గురించి దాని జ్ఞానాన్ని గ్రహించి మన జీవితం మొత్తానికి దాన్ని అన్వయించుకొని మనము మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేటువంటి గ్రంథం ఏంటి అంటే భగవద్గీత. దీన్ని మనవాళ్లే కాదు, 1785లో చార్లెస్ విల్క్లిన్ అనేటువంటి ఆయన ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని 80 భాషల్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ యొక్క స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కాలేజీల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవడానికి ఈ భగవద్గీతని పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. కానీ మన దేశంలో మాత్రం ఇది మతపరమైనటువంటి గ్రంథం, దీన్ని పాఠ్యాంశాల్లో పెట్టకూడదు అలాంటి ఇట్లాంటి విప్లవాత్మక ధోరణులు వస్తున్నాయి. కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్క భారతీయుడు కూడా మేల్కొని ఈ భగవద్గీతని చిన్నతనం నుంచే వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళ జీవితంలో నైరాస్యం చెందకుండా, అర్జునుడు లాగా నైరాస్యం చెందకుండా వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటో బోధించాల్సినటువంటి గ్రంథం ఈ భగవద్గీత. దీని యొక్క ఇలా బోధించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉంది. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత పాఠ్య ప్రణాళికల్లో ఇలాంటి గ్రంథాలన్నీ ఏమీ లేవు కాబట్టి ఇల్లే ఫస్ట్, తల్లిదండ్రియే పిల్లలకి గురువులు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళ యొక్క పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని కార్యోన్ముఖులు చేస్తూ వాళ్ళ నైరాశ్యం చెందకుండా వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలకి పరిష్కారం ఎలా చూపిస్తుందో ఈ భగవద్గీత దాన్ని ఉద్బోధిస్తూ బోధించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి అంటే నాకు కూడా వచ్చేటువంటి ప్రతి మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలకి కుంగిపోకుండా పరిష్కారం చూపించేటువంటి గ్రంథం ఏంటి అంటే భగవద్గీత. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాలి. మన వాళ్ళు, మన హిందువులు ఏంటంటే దీన్ని ఏదో ఒక మతమైన గ్రంథం అని చెప్పి చూడండి, ఒక్కసారి ఆలోచించుకోండి. మన వాళ్ళలో ఎంతమంది భగవద్గీత అనేది నేర్చుకుంటున్నారు? నేర్చుకొని దీని ఒక పారాయణ గ్రంథం కాదండి. ఏదో ఇన్నిసార్లు చదివితే ఇంత ఫలితం వస్తుంది, అన్నిసార్లు చదివితే అంత ఫలితం వస్తుంది కాదు. దాని యొక్క భావాన్ని అర్థం చేసుకొని మనము ఎంతవరకు దీన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించుకుంటున్నామో అది తెలుసుకొని మనం పాటించాల్సినటువంటి గ్రంథం. దీనికి ఉదాహరణగా నేను ఒక చిన్న కథ చెప్పడం జరుగుతుందండి. ఒక ఊర్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక మంచి పండితుడు ఉన్నాడు. ఆయన సర్వశాస్త్రాలు చదువుకున్నాడు. రోజు కూడా భగవద్గీతను కూడా పారాయణం చేసేటువంటి వాడు. ఇంకొక అతను కట్టెలు కొట్టుకునేటువంటి ఒక అతను ఉండేవాడు. అతనికి ఏమీ పారాయణ తెలియదు. కానీ ఎప్పుడు దేనికి ప్రలోభాలకు లోను కాకుండా తను కష్టపడడం, కట్టెలు కొట్టుకోవడం,
అమ్ముకోవడం, దాంతో వచ్చిన దాంతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. ఈ పండితుడు ఎన్నిసార్లు పారాయణ చేశానని చెప్పి అనుకుంటూ తన జీవనాన్ని అంటే భగవంతుని మీద ఇది లేకుండా నిష్కామంగా కాకుండా కామంతో కోరికలతో దీన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ కట్టెలమ్ముకోనే వాడి కోసము స్వర్గం నుంచి విమానం వచ్చిందనమాట. ఇతనికేమో విమానం రాలేదు. అప్పుడు ఏంటి, నేను రోజు నిత్య జీవితంలో భగవద్గీత రోజు పారాయణ చేశాను, ఆయన ఏం పారాయణ చేయలేదు, ఏం చేయలేదంటే, నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తేనే సరిపోదు, ఎందుకంటే నువ్వు దాని జీవితానికి అన్వయించుకోలేదు. నేను ఎన్నిసార్లు పారాయణ చేస్తే నాకు ఈ ఫలితం వస్తుందో లేదో ఏదో కోరికతో నువ్వు పారాయణ చేయడం జరిగింది. అతనికి భగవద్గీత నీ గురించి చదవకపోయినా దాని యొక్క సారాన్ని గ్రహించి అతడు ఆచరణాత్మకంగా తన కర్తవ్యాన్ని తాను చేశాడు. కట్టెలు కొట్టుకున్నాడు, సంపాదించాడు, దాని గురించి ఎంత ఫలితం వస్తుంది, డబ్బులు వస్తాయి ఇది ఎలా ఆలోచించకుండా తన పనేంతో తాను సక్రమంగా చేశాడు కాబట్టి అతనికి స్వర్గం వచ్చింది. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ భగవద్గీత ఎన్నిసార్లు చదివితే అట్లా ఎందుకు చెప్పారంటే, అలా అయినా పారాయణ చేస్తారు, అలా అయినా సరే ప్రజలందరూ కూడా భగవద్గీతను చదవాలి అనేటువంటి సదుద్దేశంతో గీతా మహత్యం అనేది ఉంటుంది భగవద్గీతలో. ఇన్నిసార్లు అయితే ఒక శ్లోకం అయితే ఇంత ఫలం వస్తుంది, పారాయణ మొత్తం చేస్తే ఇంత ఫలం వస్తుంది. అంతేగాని ఏదో పారాయణ చేయంగానే మనకు అన్ని ఫలితాలు దాని మీద శ్రద్ధ లేకుండా నేను ఎన్నిసార్లు చదివానంటే మనకు ఎలాంటి ఫలితం రాదు. కాబట్టి అది కర్తవ్యాన్ని బోధించేటువంటి గ్రంథం అనేటువంటి సారాన్ని తెలుసుకొని మనం దాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించుకుంటూ భగవద్గీతను చదువుకొని అది మనందరి జీవితాలకి అన్వయించుకొని మనం ముందుకు సాగాలి. దీని గురించి మిగతా విషయాల్ని మన హిందువులే కాకుండా అనేక మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా దీన్ని చదువుకొని వాళ్ళు పారాయణ చేయడం జరుగుతుంది. దాని గురించి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను తర్వాత వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇంతటితో ఈరోజు ఈ వీడియోను ముగిస్తున్నాను.